అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మార్చి నెల పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మరో ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు, ప్రభుత్వం మరొకసారి తాజా ఆదేశాలు జారీ. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తూ వస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తున్నారు. ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. కొత్త పెన్షన్ల మంజూరుపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మార్చి 1న పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మార్చి 1కి బదులుగా 2026 ఫిబ్రవరి 8నే పెన్షన్లు అయితే అందనున్నాయి. అంటే ఈ నెలాఖరునే మళ్ళీ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కూడా ఈ నెల 27 నాటికే నగదు అందచేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 28నే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే, అంటే ఎవరైనా ఒకవేళ ఇవ్వడానికి ఆ రోజు అందుబాటులో లేకపోతే ఆయా పెన్షన్లను మార్చి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎందుకు అని చూస్తే మనందరికీ తెలుసు, ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం కానీ సెలవు దినం కానీ వస్తూ ఉంటే ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఒక రోజు ముందుగా అయితే పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఇక అలాగే చాలా మంది కొత్త పెన్షన్ల కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా మరోసారి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే అన్ని రకాలుగా మార్గదర్శకాలను అయితే కనుక తయారు చేశాము. త్వరలోనే అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎవరు అంటే దివ్యాంగులు అవనివ్వండి, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు అయితే చాలా మంది ఆగిపోయి ఉన్నాయి. ఇంచుమించుగా సంవత్సరాల పైన 2 సంవత్సరాల నుంచి అయితే ఇంచుమించు కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరగలేదు. కేవలం స్పౌజ్ పెన్షన్లు మాత్రమే, అంటే భర్త చనిపోయిన మహిళ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తర్వాతి నెలలో పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది తప్ప, కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో అప్లికేషన్లు, గత ప్రభుత్వ హయాంలో కూడా అప్లికేషన్లు పెట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఆప్షన్ ఇచ్చే తప్ప కొత్త పెన్షన్లు అయితే కానీ మళ్ళీ శాంక్షన్ అవ్వవు. సో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొత్త పెన్షన్ల గురించి ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పటికీ మేమైతే కనుక ఈ దివ్యాంగ పెన్షన్లు, అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యంలో ఉన్నటువంటి నకిలీ పెన్షన్లు అన్నింటినీ కూడా తీసివేస్తూ వస్తున్నాము. ఆల్మోస్ట్గా పని అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్లకు అయితే కనుక మార్గదర్శకాలు సిద్ధం చేసేస్తాము. త్వరలోనే వీటికైతే కనుక ఆప్షన్స్ ఇస్తాం కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మంత్రి అసెంబ్లీ ప్రకటనలో తెలిపారు. సో చూద్దాం మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది.